చూస్తే ఇజ్రాయెల్ హమాస్ మధ్య ట్రంప్ కుదిర్చిన 20 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంలోని భాగమే గాజా శాంతి మండలి ఏర్పాటు. దీని ప్రధాన ఉద్దేశం గాజా పునర్నిర్మాణాన్ని, పాలనను పర్యవేక్షించడం. అంటే మెల్లగా గాజా కూడా ఆక్యుపై చేసేస్తాడు, నేను ఫండ్స్ ఇస్తున్నాను, నేనే కాపాడుకుంటానని. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదొక దుర్బుద్ధి వాళ్ళకి, అమెరికా వాళ్ళకి. వాడిని ఇప్పుడు నమ్మలే అమెరికా వాడిని. అలాగే ఈ మండలికి ట్రంప్ చైర్మన్ అట, వాడికి ఆడే ప్రకటించేసుకున్నాడు. ఆ హోదాలో ఆయన కొంతమంది సభ్యులను మాత్రం నియమిస్తారని తొలుత అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ఆయన దాదాపు 58 దేశాధినేతలకు ఆహ్వానాలు పంపారు. ఇందులో భారత్ ప్రధాని మోదీ ఉన్నారు, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు కూడా ఉన్నారు. అంటే మరి పెద్ద దేశాలు ఎక్కడైతే తోక జాడించినా కావద్దు, భారత్ మీద ఎన్ని సుంకాలు వేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నాడు. కానీ వాడు పెద్దగా ఏం చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక్కసారి పిచ్చి పిచ్చి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇప్పటికే యూరోపియన్ కంట్రీస్ కూడా వార్నింగ్ ఇచ్చాయి. అలాగే ఉత్తర అమెరికా ఖండంలోని మిగతా దేశాలు, లాటిన్ అమెరికా దేశాలు కూడా దీని మీద కంట్రోల్ పెట్టాలని చూస్తున్నాయి. ఐరాస ఎంతో చేయాల్సి ఉందన్నది నా భావన. అలా చేసుంటే ఈ శాంతి మండలి అవసరం ఉండేదే కాదట. ఐక్యరాజ్య సమితి కన్నా ఇటు గొప్పగా ఏదో చేసేయాలని ఒక తలంపుతో మొత్తానికి అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. దీనివల్ల ప్రపంచ ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి వస్తుంది. ఈ దుర్మార్గుడు వల్లే అప్ అండ్ డౌన్స్ కూడా ఏర్పడుతున్నాయి. చూద్దాం దీనికి మరి ఎప్పుడు చెక్ పెడతారో, ఎప్పుడు చెక్ పెట్టాలో సమయం వస్తే ఆసనమైంది. ప్రధానంగా దీని మీద చైనా, భారత్లు కానీ ఒకటే అంటే ఖచ్చితంగా వీడికి ఈజీగా చెక్ పెట్టచ్చు. సమయం